ఈశ్వరుడు ఒకళ్ళకి పాట పాడడం ఇస్తాడు, ఒకళ్ళకి వీణ వాయించమంటాడు, ఒకళ్ళని శిల్పం తయారు చేయమంటాడు. ఎవరికి ఏది ఇచ్చినా దానితో ఈశ్వరుణ్ణి చేరుకుంటాడు. ఒకడు గణిత శాస్త్రం బాగా చదువుకుంటాడు, అదే ఎలా పనికి వచ్చిందండి అంటారేమో మీరు. గణిత శాస్త్రం చదువుకుని పెద్ద పెద్ద సంఖ్యలు అన్నీ చదువుకున్నాడు. ఆయన సముద్రపుడికి వెళ్ళాడు. ఇక్కడ ఉన్న ఇసుక రేణువులని లెక్క పెట్టడానికి నేను చదువుకున్న గణిత శాస్త్రం పనికి రాలేదు, నా గణిత శాస్త్రం కన్నా ఈశ్వర సృష్టిలో ఇసుక రేణువులు ఎక్కువ, అవి లెక్క పెట్టడం నా గణిత శాస్త్రానికి రాలేదని ఈశ్వరుడి ముందు తల ఉంచేశాడు. చదువుకున్నది అందుకు పనికి వచ్చిందా లేదా? కాబట్టి ఏదైనా ఈశ్వరుణ్ణి తెలుసుకోవడానికి పనికి రావాలి. మీకు ఏ విభూతినిచ్చాడో అది మీరు గమనించగలగాలి. అది గమనిస్తే ఆ శక్తియే మీరు ధరించడానికి కారణమైపోతుంది. అది సుభద్ర, మిమ్మల్ని భద్రంగా చేర్చగలిగిన శక్తి. శక్తి అంటే కదలిక. మీకు ఏ రూపంగా మీ విభూతి కదిలితే మీరు చేరిపోతారో ఒడ్డుకి, ఆ కదలిక మీ ఎందేదున్నదో గుర్తించి దాన్ని సమాజానికి అంకితం చేసి, సమాజమే పూజామందిరము, దీని ద్వారానే నేను తరించాలి, నన్ను ఇందుకు పంపాడు ఈశ్వరుడు. ఇదే త్యాగబుద్ధితో ఈశ్వర మీరు నన్ను ఎందుకు పుట్టించారో అది నేను చేసి తరిస్తానని చెయ్యాలి. నాట్యం వచ్చు, గుళ్ళో నాట్యం చేయి. సంగీతం వచ్చు, గుళ్ళో గీతం శ్రావయామి. వాద్యం వచ్చు, వాద్యం ఘోషయామి. గుళ్ళో బట్టలు ఉతుకు, దేవాలయానికి ప్రదక్షిణం చేయి, దీనులకు సేవ చేయి. సమాజమునందు, లోకమునందు లోకేశ్వరుణ్ణి, విశ్వమునందు విశ్వనాథుణ్ణి చూడు. నీ కదలిన కదలికలు చివరికి కదలనటువంటి శివుని యందు లయమైపోతాయి. ఏ సరస్సులో ఎండుటాకు పడితే అలలు వచ్చాయో ఆ అలలు ఆ సరస్సులోనే అయిపోతాయి, అందులోనే లయమైపోతాయి. ఏ కదలికలు నీ విభూతితో వచ్చాయో అవే మళ్ళీ నీలో ఆ బ్రహ్మమునందే లయమైపోవడానికి కారణమవుతాయి. నీకు ఏది ఇవ్వకుండా మాత్రం నేను పంపించలేదు, కనీసం మాట ఇచ్చాను, అది చాలు. దాంతో భగవన్నామని చెప్పి తరించిపో. కాబట్టి ఇది సుభద్ర. నువ్వు బాగా అర్థం చేసుకుంటే నాకు కాళ్ళు లేవు, నాకు చేతులు లేవు, అది కాదు. అలా లేకపోయినా అలా లేని మూర్తిలోకి లేనొస్తే జగన్నాథుడు మొండి జగన్నాథుడు అని నన్నన్నా నేనేమనుకోను. అలాగైనా నువ్వు నన్ను చూసి అదేమిటో మిగిలిన వాళ్ళల్లా జగన్నాథుడికి చేతులు ఉండవు కదండి, ఇలా ఉన్నాయే అని నువ్వు నన్ను స్మరించినా చాలు. నన్ను స్మరించావు కాబట్టి నన్ను ఉద్ధరించడానికి నేను ఇలా వస్తాను. ఏమి దయా! కాబట్టి సుదర్శనం, నేను ఎలా ఉన్నా నిన్ను ఉద్ధరించే దర్శనమే. అమ్మ 80 ఏళ్ళు వచ్చేసినా, 70 ఏళ్ళు వచ్చినా, 25 ఏళ్ళున్నా పిల్లాడికి ఉద్ధారకమే. అమ్మ కన్నా లోకంలో రక్షించేది ప్రేమైకమూర్తి ఉండదు. అమ్మ ఎంతో ఆయనంతే అని నీకు అర్థమయ్యేట్టు చెప్పగలిగినది సుదర్శనం. అటువంటి దర్శన బుద్ధి కలుగుతుంది. అందుకని సదా ప్రసాదాంత, ఎప్పుడూ ప్రసాదమునందు ఉన్నాడు. ఎక్కడ? అక్కడ కాదు, నిజానికి అక్కడ చూసి అర్థమైతే ఇక్కడ ఈ ప్రసాదంలో ఉన్నాడు.